గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైం. కాళ్లకు సంబంధించిన ఒక సాధారణ వ్యాధి వెరికోస్ వెయిన్స్. కాళ్లలో నరాలు వాచి ఉబ్బిపోవడాన్ని వెరికోస్ వెయిన్స్ గా పరిగణిస్తారు. వెరికోస్ వెయిన్స్ వ్యాధి ఎక్కువగా 30 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సుండే వ్యక్తుల్లో కనిపిస్తుంది. వెరికోస్ వెయిన్స్ ప్రధాన కారణాలేంటి? వెరికోస్ వెయిన్స్ ను గుర్తించడం ఎలా? ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలను హోమికేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ గారిని అడిగి తెలుసుకుందాం. మీరు కాల్ చేయాల్సిన నంబర్లు 0402331068 అండ్ 686. హలో డాక్టర్. హలో అండి. ముందుగా చెప్పండి, అసలు వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి, రీజన్స్ ఎలా ఉంటాయి వీటికి? సో జనరల్గా మన బాడీలో బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది ఉంటుంది. ఈ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టంలో మన అడల్ట్ బాడీలో ఒక 4 to 5 లీటర్స్ ఆఫ్ బ్లడ్కి సరిగ్గా హార్ట్ నుంచి ఆర్గన్స్ అంటే అవయవాల వరకు అందించడం, మరి అవయవాల నుంచి రిటర్న్ తిరిగి హార్ట్కి రావడం, దీనికి ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. సో జనరల్గా ఈ సిస్టమ్కి మనం సర్క్యులేటరీ సిస్టంలో ఆర్టరీస్ అండ్ వెయిన్స్ ముఖ్యంగా పాల్గొంటుంది. సో దీంట్లోపల ఆర్టరీస్ అండ్ వెయిన్స్ అంటే ఒక మెకానిజం ఉంటుంది. ఆర్టరీస్ అంటే ఒక పైప్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి, వెయిన్స్ అంటే కూడా ఒక స్ట్రక్చర్స్ ఉంటాయి పైప్ లాంటివి. మెయిన్ మంచి ఆక్సిజన్ రిచ్ ఉన్న బ్లడ్కి హార్ట్ నుంచి ఆర్గన్స్కి అందించడం, ఇది ఆర్టరీస్ చేసే పని. ఈ ఆర్టరీస్ లోపల హెల్దీ న్యూట్రిషియస్ మంచి ఆక్సిజన్ రిచ్ ఉన్న బ్లడ్ అనేది ఉంటుంది. మన హార్ట్ అనేది కరెక్ట్గా మన బ్లడ్కి ప్యూరిఫై చేసి ఆర్గన్స్కి అందిస్తుంది. మరి ఆర్గన్స్కి రిటర్న్ ఇంప్యూర్ బ్లడ్ అంటే ఆక్సిజన్ లేని బ్లడ్ ఇంప్యూర్ బ్లడ్కి ఆర్గన్ నుంచి హార్ట్కి తిరిగి పంపించడం, ఇది వెయిన్స్ ద్వారా అవుతుంది. ఆర్టరీస్లో ముఖ్యంగా వెయిన్స్ లాగా స్ట్రక్చర్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. వెయిన్స్కి ప్రధానంగా చేసే పని అంటే ఏంటంటే వాల్వ్స్ అనేది ఒక డైరెక్షన్లో ఉంటాయి. స్పెషల్గా ఆర్గన్ నుంచి హార్ట్కి అంటే కిందికి వెళ్ళిపై డైరెక్షన్లో, బాటమ్ నుంచి టాప్ డైరెక్షన్లో బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది. ఇది సరిగ్గా ఫ్లో ఉండడానికి వాల్వ్స్ అనేది బాటమ్ నుంచి టాప్ అంటే కిందికి వెళ్ళి పై వైపు అనేది ఉంటున్నాయి. ఈ వాల్వ్స్లో జనరల్గా మెకానిజం అనేది సాఫ్ట్ టిష్యూ ద్వారా అవుతుంది. ఈ వాల్వ్స్ ఏదైనా రకంగా ఏదైనా కారణం వల్ల, ఏజ్ అయినా సరే, వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల సరే, డయాబెటీస్ అయినా సరే, ఏ ప్రాబ్లం అయినా సరే, కొన్ని కండిషన్స్లో ఈ వెయిన్స్ కొంతమందికి వాల్వ్స్ మెకానిజం అనేది సరిగ్గా వెయిన్స్లో ఉండదు. ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు బ్లడ్ అనేది సరిగ్గా ఫ్లో అనేది అవ్వదు. దానివల్ల ఇంప్యూర్ బ్లడ్ ఏదైతే ఆర్గన్ నుంచి హార్ట్కి తిరిగి రావాల్సిన బ్లడ్ ఉంటుంది, ఇంప్యూర్ బ్లడ్ మంచి బ్లడ్ ఏదైతే ఉండదో అది ఒక ప్లేస్లా స్టోర్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ స్టోర్ అవ్వడం వల్ల బ్లూ కలర్ మన స్కిన్ మీద కొన్ని ప్లేసెస్లో బ్లూ కలర్ రావడం, వెయిన్స్ అనేది ఎక్కువగా ఉబ్బిపోవడం అంటే ఎక్కువగా స్వెల్లింగ్ రావడం, ఇది జరుగుతుంది. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనం వెరికోస్ వెయిన్స్ అనేది అంటూ ఉంటాం. సో ఒక నార్మల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మన వెయిన్స్ లోపల ఎలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు బ్లడ్ అనేది అక్కడ స్టక్ అయిపోతుంది, తిరిగి హార్ట్కి రిటర్న్ పోకపోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. సో వెరికోస్ వెయిన్స్లో చాలామందికి గ్రేడ్స్ ప్రకారంగా చెప్పాలంటే చాలా మైల్డ్ స్టేజ్లో ఉన్నప్పుడు కొంతమందికి ఓన్లీ కొంత స్వెల్లింగ్ అనేది ఉంటుంది. అలాగే సివియర్ గ్రేడ్స్లో బాగా ఎక్కువగా అంటే మల్టిపుల్ వేవీ స్ట్రక్చర్, బ్లూ కలర్ థిక్ రోప్ లాంటి స్ట్రక్చర్స్ అనేది కనపడుతుంది. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు చాలామంది పేషెంట్స్ గమనిస్తారు వాళ్ళకు ఎక్కువగా ఇబ్బంది ఉన్నది, అప్పుడు కరెక్ట్గా వెరికోస్ వెయిన్స్ ఉన్నది అని డాక్టర్స్ జనరల్గా చెప్తూ ఉంటారు. ఓకే అండి, ఫస్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. గోవింద్, హనుమాన్ జంక్షన్ నుంచి. హలో గోవింద్ గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్కారం అండి. నమస్తే సార్, చెప్పండి. నాకు మాక్సిమం 1 సంవత్సరం నుంచి బాగా బ్యాక్ పెయిన్ అండి, అలాగే తుంటి దగ్గర బాగా నొప్పి వస్తుందండి. మీ ఏజ్ ఎంత? 32 అండి. ఓకే, ఏం చేస్తారు మీరు పని? నేను హోటల్లో నిల్చొని పాటలు అవి కడతా ఉంటానండి. ఓకే, సరే. సో ఈ ప్రాబ్లం గురించి మీరు మెడిసిన్స్ వాడుతున్నారా? డాక్టర్కి కన్సల్ట్ అయ్యారా? నేను మెడిసిన్ వాడుతానండి, విజయవాడలో అను హాస్పిటల్లో చూపించానండి. ఓకే, ఎంఆర్ఐ కూడా తీశారు. ఓకే. సో ఎంఆర్ఐలో రిపోర్ట్ ఏమొస్తుంది? L4 L5 దగ్గర లైట్ గా నొక్కుతుంది అంతేగాని, కానీ నీకు అంత నొక్కేదానికి దీనికి అంత సంబంధం లేదు అన్నారు. సరే మళ్ళీ అయినా నొప్పి వస్తుందండి అంటే ఒక ఇంజక్షన్ చేశారు మేడం. ఓకే, ఎక్స్రే చేశారు. ఎక్స్రేలో నీకు ఎంఆర్ఐలో కనబడలేదు, ఎక్స్రేలో కనబడుతుంది.
చిన్న బోన్ ఒకటి లైట్ గా క్రాక్ వచ్చింది. సరే ఒక నెల రోజులకి మందులు వాడండి, వాడి కనబడండి, మరి సర్జరీ చేయాల్సి వస్తా లేకపోతే ఏంటని అడిగారు అని చెప్పి అన్నారండి. ఓకే. కానీ ఇప్పుడు ఒకవేళ సర్జరీ పడకుండా మన దగ్గర హోమియోపతిలో మందులు వాడితే ఎన్నాళ్ళు వాడాల్సి వస్తుంది మేడం? ఎన్నాళ్ళు తగ్గుద్ది మనకి సుమారుగా? నేను మీకు దీనికి సరిగ్గా ఆన్సర్ ఇస్తాను. కాలర్ గారు అడిగింది 32 years ఉన్నది, బ్యాక్ పెయిన్ అనేది అవుతుంది 1 సంవత్సరం నుంచి. డాక్టర్కి చూపిస్తే ఎక్స్రే ఎంఆర్ఐలో కొంచెం బోన్ అనేది క్రాక్ ఉన్నది అండ్ L4 L5 మధ్యన కొంచెం ఇబ్బందిగా ఉన్నదని చెప్పారు. ఒక ఇంజెక్షన్ ఇస్తున్నారు, అదైనా కూడా ఇప్పుడు ప్రెజెంట్గా పెయిన్ అనేది ఉన్నది. సో జనరల్గా ఈ ప్రాబ్లం వచ్చేసి మీకు సపోజ్ ఎక్స్రేలో క్రాక్ ఉన్నది అని చెప్తున్నారు కాబట్టి క్రాక్ ఉన్నప్పుడు మీరు మీ ఆర్గన్స్కి అంటే మీకు ఇప్పుడు ఉన్న పెయిన్ అనేది బ్యాక్లో ఉన్నది కాబట్టి మీరు మీ బ్యాక్కి ఒక సపోర్ట్ అనేది వేసుకోవాలి. ఎప్పుడైనా కూడా ఒక బోన్లో క్రాక్ ఉన్నదంటే మైనర్గా ఫ్రాక్చర్ ఉన్నట్లు మీరు అర్థం చేసుకోవాలి. సో ప్రెజెంట్గా మీరు ఒక 25 to 30 days అంటే ఒక 1 month లాగా మెడిసిన్స్ కూడా వాడండి, దానికి రెస్ట్ కూడా ఇవ్వండి. ఆటోమేటిక్గా ఆ క్రాక్ అనేది కొంచెం నార్మల్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. దీంతోపాటు మీరు హెల్దీ ఫుడ్ అనేది తీసుకోండి. మన బాడీకి కావాల్సిన ప్రోటీన్, కాల్షియం, విటమిన్స్ అవన్నీ కూడా హెల్దీ ఫుడ్ తీసుకోండి. ఈ ఫుడ్ తీసుకుంటూ మీరు రెస్ట్ తీసుకుంటే డెఫినెట్గా మీరు వాడే మెడిసిన్స్ మీకు పనిచేస్తాయి. హోమియో గురించి చెప్పాలంటే డెఫినెట్గా మన మెడిసిన్స్ ద్వారా ఒక 2 monthsలో ఈ ప్రాబ్లం అనేది పూర్తిగా తగ్గిపోతుంది. కాకపోతే దాని తర్వాత ఈ ప్రాబ్లం ఎక్కువగా కాకుండా మీరు ఫర్దర్గా మెడిసిన్స్ ప్రికాషన్ కోసానికి వాడాల్సి ఉంటుంది. బోన్ లోపల క్రాక్ రావడం అంటే ఖచ్చితంగా అది ఫ్రాక్చర్ ఉన్నది. దాంతోపాటు కొన్ని లిగమెంట్స్ అనేది డిస్రప్ట్ అయినాయి అంటే దాని ప్లేస్లో లేదు కాబట్టి ఎంఆర్ఐలో L4 L5లా ఇబ్బంది ఉన్నదని చెప్తున్నారు. సో డెఫినెట్గా మీరు ఇప్పుడు ఒక 1 month కోసానికి రెస్ట్ తీసుకోవాల్సింది. నేను చెప్పినట్లు మీరు సరిగ్గా ఆహారం తీసుకోండి, దాంతోపాటు మీరు మెడిసిన్స్ వాడండి. మీరు ఇప్పుడు మూవ్మెంట్ ఎంత తగ్గిస్తారో అంతే ఎక్కువ మీ కోసానికి ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. 1 month తర్వాత మళ్ళీ మీరు ఎక్స్రే రిపీట్ చేయండి, దాని లోపల 70% to 80% ఆ ఫ్రాక్చర్ అనేది క్లియర్ అయిపోతున్నదని మీకు చెప్తారు. దీంతోపాటు మీకు 1 month తర్వాత రెస్ట్ అయిన తర్వాత ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అనేది కంపల్సరీ ఉంటుంది. హోమియోపతిలో డెఫినెట్గా దీనికి మెడిసిన్స్ ఉన్నాయి. 1 to 2 monthsలో ఇది క్లియర్ అయిపోతుంది. ఓకే, మెయిన్గా వెరికోస్ వెయిన్స్కి సంబంధించి అంటే స్టార్టింగ్ స్టేజ్ అలా ఏమైనా ఉంటుందా? ఎస్. సో జనరల్గా వెరికోస్ వెయిన్స్లో స్టార్టింగ్ స్టేజ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకు కాళ్ళలో మన హార్ట్ నుంచి దూరం ఎక్కడైతే ఆర్గన్స్ ఉంటాయో, ఏదైతే పార్ట్స్ ఉంటాయో, స్పెషల్గా మోకాళ్ళ లోపల వెరికోస్ వెయిన్స్ కనిపించడం, థైస్ లోపల కనిపించడం, కింద కాళ్ళ కింద మోకాళ్ళ కింద కాఫ్ రీజియన్లో అంటే కాళ్ళ వెనుక పిక్క భాగంలో ఎక్కువగా వెరికోస్ వెయిన్స్ అనేది కనపడుతుంది. రీజన్ వచ్చేసి ఇది హార్ట్ కంటే దూరంగా ఉంటుంది. సో పంపింగ్ కాళ్ళ నుంచి హార్ట్కి తిరిగి బ్లడ్ ఏదైతే వెళ్తుందో అది ఎక్కువగా టైం తీసుకుంటుంది. ప్లస్ వెరికోస్ వెయిన్స్లో వాల్స్లో అయితే మెకానిజం చెడిపోయింది, డిస్రప్ట్ అయింది. దానివల్ల వెరికోస్ వెయిన్స్ మీకు నీ జాయింట్ అంటే మోకాలు కంది కింద లేకపోతే థైస్ లోపల ఎక్కువగా కనిపిస్తుంది. స్టార్టింగ్ స్టేజ్లో ఓన్లీ మీరు నిలబడ్డప్పుడు ఎక్కువ సేపు నిలబడితే మీకు ఇబ్బందిగా ఉన్నది, కొంచెం పెయిన్ అవుతుంది అని కనిపిస్తుంది. అలాగే కొంచెం వెయిన్స్ అనేది కొంచెం స్వెల్లింగ్ అనేది ఉంటుంది. 15 minutes నిలబడిన తర్వాత లేకపోతే 15-20 minutes వాకింగ్ చేసిన తర్వాత ఇబ్బంది స్టార్ట్ అవుతుంది. దీనికి మనం గ్రేడ్ 1 అనేది అంటాం. గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3లో మీరు కొద్దిసేపు నిలబడినా కూడా మీకు వెంటనే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. వెయిన్స్ అనేది చాలా ఎక్కువగా స్వెల్లింగ్ వచ్చినాయి, దానికి మనం గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3 అనేది అంటుంటాం. గ్రేడ్ 3లో చాలా సివియర్గా పెయిన్ ఉంటుంది, ఎక్కువసేపు నిలబడలేరు అండ్ వాకింగ్ కూడా ఇబ్బందిగా ఉంటుంది. చాలా ఎక్కువగా వెయిన్స్ అనేది స్వోలెన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. షేక్ హాజీ ఏలూరు నుంచి. హలో షేక్ హాజీ గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, టీవీ మ్యూట్ చేయండి, టీవీ మ్యూట్ చేసి మీ సమస్య చెప్పండి, లేదా కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది. హలో మేడం, ఎడం కాడికి నరాలు వాసిపోయి ఉన్నాయి మేడం. ఓకే, మీ ఏజ్ ఎంత, ఎప్పటి నుంచి ప్రాబ్లం ఉంది మీకు? 42 years మేడం నాది. ఎప్పటి నుంచి ప్రాబ్లం ఉంది? నాకు 2-3 years నుంచి ఉంది మేడం. ఓకే, మీరు దీని గురించి అంటే నేను కార్ డ్రైవర్ని మేడం. ఓకే,
క్లచ్ తొక్కుతూ ఉంటాం కదా మేడం, ఎస్ కారు క్లచ్ తొక్కుతూ ఉంటాం కదండి. ఎస్ అవును. దాని మూలాన ఈ వాచినీయమోలే అనుకున్నాను మేడం. కాకపోతే ఇప్పుడు మరీ విపరీతంగా ఉన్నాయి మేడం, వాచిపోయి ఇల్లుపోయింది మేడం. ఓకే, మీకు డయాబెటీస్, బీపీ, థైరాయిడ్ ఎలాంటి ఇబ్బంది ఉంది ఉన్నది? మేడం, బీపీ షుగర్ ఉంది మేడం. ఓకే, షుగర్ నార్మల్గా ఉంటుందా? నమ్మకం ఉంటుంది మేడం. ఓకే అండి, సరే. దీంతో పాటు మీకు కాళ్ళు కూడా వాచి ఉన్నట్లు అనిపిస్తుందా? వాచి ఉన్నట్టే అనిపిస్తుంది మేడం. ఓకే అండి, నేను మీకు ఇంకా ఆన్సర్ ఇస్తాను. కాలర్ గారు అడిగింది డ్రైవింగ్ వర్క్ చేస్తున్నారు, క్లచ్ అనేది యూజ్ చేస్తున్నారు, డ్రైవింగ్ అప్పుడు ఎక్కువ ఇబ్బంది అవుతుంది అట్లా అనుకున్నారు. 2-3 ఇయర్స్ నుంచి వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం అనేది ఉన్నది. సో డెఫినెట్గా ఇది వెరికోస్ వెయిన్స్ ఉండే ఛాన్సెస్ అనేది ఉన్నది. ప్రాబ్లం 2-3 ఇయర్స్ నుంచి ఉన్నది. మీ కలర్ డాప్లర్ లాంటిది ఏది చేయించుకోలేదు. ఒక్కసారి ఎక్కడైతే మీకు ఇబ్బంది అవుతుందో అక్కడ కలర్ డాప్లర్ స్టడీ అనేది ఉంటుంది. ఈ కలర్ డాప్లర్ స్టడీ అనేది ఒక హయ్యర్ ఇన్వెస్టిగేషన్. దీంట్లోపల మీకు వెరికోస్ వెయిన్స్ ఉన్నది అంటే ఎంత లెవెల్లో ఉన్నది అది మీకు కరెక్ట్గా తెలుస్తున్నది. దీంతోపాటు మీరు నైట్ అనేది ఎప్పటికైనా కూడా పండుకునేటప్పుడు ఒక 30 డిగ్రీ యాంగిల్ మీద మీ కాళ్ళకి పెట్టండి. అంటే కాళ్ళ కింద మెత్త ఉంచుకోవడం అనేది 20 మినిట్స్ మీరు డైలీ చేయండి. దీంతో మీకు ఇబ్బంది నెమ్మదిగా తగ్గుతున్నది. దీంతోపాటు కొన్ని స్టాకింగ్స్ ఉంటాయి, కాకపోతే వెరికోస్ వెయిన్స్కి స్టాకింగ్స్ యూజ్ చేయాలా వద్దా అది మీకు ఓన్లీ మీ డాక్టర్ మాత్రమే చెప్తారు. కాబట్టి ఒక్కసారి ఈ డాప్లర్ టెస్ట్ చేయించుకొని డెఫినెట్గా మీరు ఒక డాక్టర్కి కన్సల్ట్ అవ్వండి. దాని ద్వారా మీకు ట్రీట్మెంట్ అనేది సరిగ్గా అయినా డాక్టర్స్ చెప్తారు. సో మెయిన్గా అంటే వెరికోస్ వెయిన్స్కి అంటే రూట్ కోజ్ ఉండే అవకాశం ఉందా? ఎవరిలో ఎక్కువ చూడొచ్చు? ఎస్, జనరల్గా వెరికోస్ వెయిన్స్ అనేది 35 కంటే ఎక్కువ లేకపోతే 30+ ఉన్న ఏజ్లో మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. సో ఇది మేజర్గా ప్రొఫెషనల్లీ అంటే ఎవరికైతే జాబ్ ఎక్కువగా నిలబడడం, స్టాండింగ్ ఎక్కువ ఉండడం ఎవరికైతే జరుగుతుంది, ప్లస్ విటమిన్స్ తక్కువ ఉండడం అంటే డెఫిషియన్సీ ఉండడం, కాకపోతే ఏదో ఒక విధానంగా పేషెంట్కి అర్థం అవ్వట్లేదు బాడీలో విటమిన్ డెఫిషియన్సీ ఏమున్నది. జనరల్గా విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా కూడా ఈ వెరికోస్ వెయిన్స్ ఎవరికైతే కంటిన్యూగా నిలపడం జరుగుతుంది, దీంతో పాటు విటమిన్ డి తక్కువగా ఉన్నది అన్న వాళ్ళకి వెరికోస్ వెయిన్స్ అనేది ఫాస్ట్గా డెవలప్ అనేది అవుతూ ఉన్నది. సో మేజర్గా ఫ్యామిలీలో వెరికోస్ వెయిన్స్ ఉన్నదా లేదా ఇది ఒక క్వశ్చన్ మేజర్గా పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. ఫ్యామిలీ హిస్టరీలో వెరికోస్ వెయిన్స్ ఎవరికైనా ఉన్నది అంటే డెఫినెట్గా వాళ్ళకి ఒక 30-40% ఛాన్సెస్ ఉంటుంది వెరికోస్ వెయిన్స్ వచ్చేది. కాకపోతే అది ఎవరికి వస్తుంది, ఎవరికైతే ఏజ్లో 30+ ఉన్నది, దాని తర్వాత కంటిన్యూగా స్టాండింగ్ అంటే నిలబడి జాబ్ చేసేది ఏదైతే ప్రొఫెషన్ ఉంటుందో అలాంటి వాళ్ళకు ఈ వెరికోస్ వెయిన్స్ ఫ్యామిలీ హిస్టరీలో ఉన్న వాళ్ళకి తొందరగా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అలాగే వెయిన్స్ లోపల జనరల్గా డ్యామేజ్ అనేది ఎప్పుడు జరుగుతున్నది, మన వెయిన్స్ లోపల ఏదైతే సిస్టమ్ ఉన్నదో వాల్స్కి ఏది రిలేటెడ్ అయితే సిస్టమ్ ఉన్నదో అది డ్యామేజ్ మేజర్గా ఎప్పుడు అవుతుంది, మనం సరిగ్గా ప్రోటీన్ లేకపోతే విటమిన్ రిచ్ ఫుడ్ తీసుకోకపోతే కూడా ఈ వెయిన్స్ లోపల ఉన్న వాల్స్ అనేది వీక్ అవుతున్నాయి. దీంతోపాటు వేర్ అండ్ టేర్ ఎక్కువ అవ్వడం అంటే ఎక్కువగా యూజ్ అవ్వడం, మన బాడీ పార్ట్స్ ఏదైతే ఎక్కువగా యూజ్ అవుతున్నాయో స్పెషల్గా ఏదైతే స్టాండింగ్ జాబ్ ఎవరికైతే ఉంటుందో అలాంటి వాళ్లకు వెయిన్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఫాస్ట్గా అవుతుంది. సో ఇలాంటి వాళ్లకు దీంట్లో కూడా చాలామందికి మేల్స్ అండ్ ఫీమేల్స్లో ఎంత పర్సంటేజ్ ఉంటుంది అని ఒక క్వశ్చన్ ఉంటుంది. మేజర్గా క్లినికల్గా మనం చూసేది 50-55% పేషెంట్స్ మేల్స్ అనేది ఉంటారు, అంటే మగవాళ్ళలో ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అలాగే 40-45% ఆడవాళ్ళలో ఈ ప్రాబ్లం ఎవరికైతే ఎక్కువగా నిలబడడం అలవాటు ఉన్నది, చాలా యంగ్ ఏజ్ నుంచి ఎక్కువగా పడే హ్యాబిట్ ఉన్నది, లేకపోతే ఏదో ఒక రీజన్గా నిలబడుతున్నారు కిచెన్లో వర్క్ కానీ ఏదో ఒక రీజన్ వల్ల, అలాంటి వాళ్ళకు ఆడవాళ్ళలో వెరికోస్ వెయిన్స్ అనేది ఆఫ్టర్ ది 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అంటే 35-40 ఇయర్స్ మధ్యన ఎవరికైతే చాలా ఎక్కువ టైం నుంచి నిలబడే హ్యాబిట్ అనేది ఉన్నదో అలాంటి ఆడవాళ్ళలో ఉండే ప్రాబ్లమ్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ వెరికోస్ వెయిన్స్ జనరల్గా డి విటమిన్ తక్కువ ఉంటే డెఫినెట్గా మీకు ఫాస్ట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, లక్ష్మీదేవి కడప నుంచి. హలో లక్ష్మీదేవి గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, నమస్తే మేడం. నమస్తే, చెప్పండి మేడం. నాకు వెన్నపూస నడుము నుంచి కాళ్ళ నరాలు ఎక్కువ లాగుతుంటాయి మేడం, తిక్క నరాలు ఇక్కడ తొడలు భాగంలో. ఓకే, మీ నొప్పి మెడల నుంచి మేడం ఎక్కువ నరాలు అన్ని లాగుతూ ఉంటాయి. కొంచెం ఏదైనా జర్నీ ఎక్కువ చేసినా అట్లా కాళ్ళు వాపు కూడా అట్లా వస్తాయి మేడం.
ఓకే, మీ ఏజ్ ఎంత? 34 మేడం. నాకు అట్లా 32లోనే సమస్య వచ్చింది మేడం. ఈ సమస్య ఓకే, ఎంఆర్ఐ స్కాన్ తీశారు, కొద్దిగా డిస్క్ ప్రాబ్లం ఉందమ్మా, మందులు ఆడేది, అంత సమస్య ఏం కాదని చెప్పారు. ఓకే. కానీ ఈ మధ్యన 5-6 నెలల నుంచి మరి ఒంట్లో నరాలన్నీ కాళ్ళు మరీ ఎక్కువ లాగుతున్నాయి మేడం. ఎక్కువ లాంగ్ జర్నీ చేస్తే వంగనిడం లేదు మేడం, కాళ్ళు నరాలు లాగుతున్నాయి. ఓకే అండి, మీకు ఆ కాళ్ళ నరాల్లో వాపు ఉండి బ్లూ కలర్ది నరాలు పైకి వచ్చినట్లా కనిపిస్తుందా? అట్లా ఏం లేవు మేడం, కానీ కండరాలు ఎక్కువ నొప్పులుగా ఉంటాయి మేడం. నడుముల కానుంచి నా కాళ్ళు పడడం, కొంచెం ఎక్కువ దూరం నడిస్తే పదుతా ఉంటాయి కాళ్ళు. ఓకే అండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది 34 ఇయర్స్ ఏజ్ ఉన్నది, 2 ఇయర్స్ నుంచి కాళ్ళ కండరాలు స్పెషల్గా పిక్క భాగం అనేది ఎక్కువగా నొప్పి ఉంటుంది, ఎంఆర్ఐ చేపిస్తే కొంచెం డిస్క్ ప్రాబ్లం ఉన్నదని చెప్పారు. సో జనరల్గా 30 ఇయర్స్ తర్వాత 35 ఇయర్స్ తర్వాత ఆడవాళ్ళకి కాల్షియం అనేది చాలా తక్కువ మనం ఇండియాలో మనం చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు 40 ఇయర్స్ తర్వాత ఆడవాళ్ళకి ఎప్పుడైతే మెనోపాజల్ పీరియడ్ స్టార్ట్ అవుతుండే, మెనోపాజల్ పీరియడ్ అంటే పీరియడ్ స్టాప్ అయ్యే ముందు 40 to 45 ఇయర్స్ ఏజ్కి మెనోపాజల్ పీరియడ్ అనేది అంటారు. ఆ టైం లోపల కాల్షియం అనేది బాగా తగ్గిపోతుంది, బికాజ్ హార్మోన్స్ అనేది మనకు చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఆ టైం అప్పుడు ఆస్టియోపోరోసిస్ అంటే చాలామందికి కాల్షియం తక్కువ అయ్యి బోన్స్ వీక్ అయిపోవడం, అది ప్రాబ్లం అనేది జరుగుతుంది. కాకపోతే ఈరోజు 31 ఇయర్స్ 32 ఇయర్స్ వాళ్ళు కూడా కంప్లైంట్ చేస్తూ ఉన్నారు, మాకు బ్యాక్ పెయిన్ కానీ, మోకాలు నొప్పి కానీ, లేకపోతే కాఫ్ మసిల్స్ అంటే పిక్క భాగంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది క్లియర్గా కాల్షియం, విటమిన్ D3 అండ్ ఐరన్ డెఫిషియన్సీ జనరల్గా ఉంటుంది. అలాంటి వాళ్ళకు డెఫినెట్గా కాల్షియం ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. అంటే మెడిసిన్స్ జనరల్గా కాల్షియం అనేది అవైలబుల్ ఉన్నాయి, కాకపోతే ఈ ఏజ్లో మీరు కాల్షియం మీకు ఏ ఫుడ్లకి ఎక్కువగా ఉన్నది, కాల్షియం రిచ్ ఫుడ్ ఉంటుంది, అది మీరు జనరల్గా మీకు మిల్క్ కానీ, మిల్క్ ప్రోడక్ట్స్ కానీ, ఎక్కువగా ఆకుకూరలు, ఇవన్నీ కూడా కాల్షియం మీకు ఎక్కువగా ఇస్తాయి. సో ఇలాంటి ఫుడ్స్ మీరు తీసుకోండి. దీంతోపాటు ఒక మినిమం ఎక్సర్సైజ్ అంటే ఇంట్లో చేసే పని జనరల్గా అలవాటైపోతుంది మన బాడీకి. ఒక సింపుల్ ఎక్సర్సైజ్ మీకు ఇబ్బందిగా అనిపిస్తున్నది, అర్థం అవ్వట్లేదు అంటే ఒక ఫిజియోథెరపిస్ట్కి మీరు కన్సల్ట్ అయ్యి ఎగ్జాక్ట్గా మీకున్న ప్రాబ్లమ్కి ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి అది మీరు అడిగితే మీకు డెఫినెట్గా చెప్తారు. సో ఈ ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్కి మీరు కంబైన్ చేస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం ఫ్యూచర్లో రాదు. దీంతోపాటు 30 ఇయర్స్ తర్వాత ఆడవాళ్ళకి జనరల్గా వెయిట్ గెయిన్ అయ్యే సమస్య అనేది అవుతూ ఉంటుంది. వెయిట్ మేనేజ్మెంట్ కూడా మీరు డెఫినెట్గా చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటూ మీకు ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది అనేది రాదు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, స్వామి విజయవాడ నుంచి. హలో స్వామి గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. నా ఏజ్ 63 ఇయర్స్ అండి. ఎటువంటి బీపీ, షుగర్, హార్ట్ అటాక్ ఇలాంటివి ఏం లేవండి. బట్ మోకాలు నొప్పి వస్తుంది మేడం, చాలా ఇబ్బంది పడుతున్నాను, నడవలేకపోతున్నాను. ఓకే సార్, ఈ ప్రాబ్లం మీకు ఎగ్జాక్ట్గా ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఒక 3-4 మంత్స్ నుంచి మేడం. ఓకే, మీరు ఏమైనా పడిపోయారా, ఇంజరీ ఏమైనా జరిగిందా? అంటే బండి మీద నుంచి పడ్డాను మేడం. ఒక అతను తీసుకెళ్తే బండి మీద నుంచి స్కిడ్ అయి పడిపోతుంది మేడం. అప్పటి నుంచి కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది మేడం. ఫైన్. సో మీరు డాక్టర్కి కన్సల్ట్ అయ్యి ఎక్స్రే ఏమైనా చేయించుకున్నారా? ఏమి లేదు మేడం, పెద్ద ఇది లేదు అని చెప్పి ఏదో జనరల్ పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు వాడుకున్నాను. బట్ అది ఇప్పుడు కొంచెం సివియర్ గా ఉండి 4 మంత్స్ తర్వాత 3 మంత్స్ తర్వాత కొంచెం నడవడానికి ఇబ్బందిగా ఉంది మేడం. ఓకే ఫైన్. ఇది మాత్రమే ప్రాబ్లం ఉన్నది, ఇంకా వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ మీకేం లేవు? రైట్. ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది ఏజ్ వచ్చేసి 50+ ఉన్నది, ఒక కొంత 4 మంత్స్ బిఫోర్ కొంచెం పడిపోయారు, దాని తర్వాత ఇప్పుడు కొంచెం సివియర్గా పెయిన్ అనేది వస్తుంది, స్పెషల్గా మోకాళ్ళలో. సో జనరల్గా ఈ ప్రాబ్లం అనేది మీకు ఇంజరీ అవ్వడం వల్ల లోపల డెఫినెట్గా మీ కార్టిలేజ్ కానీ, లిగమెంట్ కానీ డ్యామేజ్ అనేది అయ్యింది. మీరు డెఫినెట్గా ఒక్కసారి 2 మోకాళ్ళది ఎక్స్రే అనేది చేయించుకోండి. ఎక్స్రే చేయించుకున్న తర్వాత లోపల డ్యామేజ్ ఎంత వరకు ఉన్నది అది మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. ఈ డ్యామేజ్ ఎంత ఉంది ఇది డాక్టర్స్ మీకు అర్థం చేపిస్తారు. జనరల్గా స్పేస్ అనేది తగ్గిపోతుంది, అంటే మీ 2 బొక్కలు అనేది కొంచెం దగ్గరగా రావడం జరిగి ఉంటుంది. ఇది ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లం డెఫినెట్గా ఉండొచ్చు. మీరు ఒక్కసారి ఎక్స్రే చేయించుకోండి. దీని తర్వాత కాల్షియం రిచ్ ఫుడ్ అనేది తీసుకోండి. దీంతోపాటు నీకి స్ట్రాంగ్ చేసే ఎక్సర్సైజెస్ అనేది ఉంటాయి, అది మీరు తప్పకుండా ఫిజియోథెరపిస్ట్ దగ్గర వెళ్ళి నేర్చుకోండి. ఒక 2 to 3 months మెడిసిన్స్ వాడుతుంటూ మీరు మెడిసిన్స్లో పెయిన్ కిల్లర్ కాకుండా కాల్షియం అండ్ D3 మెడిసిన్స్ వాడాలి. దీంతో పాటు ఎక్సర్సైజ్, ఫిజియోథెరపీ ఏదైతే మీకు చెప్తారో అది మీరు చేస్తే 3 months to 4 monthsలో మీకు మంచి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, నవీన్ హైదరాబాద్ నుంచి. హలో నవీన్ గారు, మాట్లాడండి,
మీ సమస్యను చెప్పండి. హలో సార్ చెప్పండి. మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నా పేరు నవీన్. గుడ్ ఆఫ్టర్నూన్. అది నాకు కొంచెం ఒక 6 years నుంచి బ్యాక్ పెయిన్ ఉంది మేడం. ఓకే, మీ అది ఇంకా తగ్గడం లేదు మేడం. మీ ఏజ్ ఎంత సార్? 25 మేడం. ఓకే, మీరు ఏం చేస్తుంటారు? అంటే వర్కింగా? వర్కింగ్ మేడం. వర్కింగ్. సిట్టింగ్ జాబ్ ఉంటుందా ఎక్కువగా? ఎలాంటి వర్క్ ఉంటుంది? స్టాండింగ్ జాబ్ మేడం. స్టాండింగ్ ఉంటుంది. ఓకే, సో బ్యాక్ పెయిన్ ఉన్నది చాలా కాలం నుంచి. ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ మీరు ఏమైనా చేపించుకున్నారా? నార్మల్ ఎక్స్రే చేయించారు మేడం. ఓకే, సో అది నార్మల్ స్టడీ వచ్చిందా దాంట్లోపల? లేదు మేడం, కొంచెం వెన్నుపూస దగ్గర కొంచెం బోన్ అంటే గ్యాప్ వచ్చినట్టు చెప్పారు డాక్టర్. ఓకే అండి, ఫైన్, సరే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది ఒక 4-5 years కంటే ఎక్కువ టైం నుంచి బ్యాక్ పెయిన్ అనేది ఉన్నది. ఏజ్ వచ్చేసి 25 years. స్టాండింగ్ జాబ్ ఎక్కువగా ఉన్నది. ఎక్స్రేలో ప్లేన్ ఎక్స్రేలో బొక్కలు అనేది కొంచెం దగ్గరగా వచ్చినాయని చెప్పారు డాక్టర్స్. సో జనరల్గా ఇది మీకు డిస్క్ డీజనరేషన్ కానీ బోన్ డీజనరేషన్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉన్నాయి. ఈ చిన్న ఏజ్లో రావడం జనరల్గా ఇది నార్మల్ కాదు. సో మీరు డెఫినెట్గా దీని గురించి ఒక సరిగ్గా అయిన ట్రీట్మెంట్ వాడాల్సింది. ఒక లేటెస్ట్ ఎంఆర్ఐ రిపోర్ట్ మీరు చేయించుకోవాలి. ఈ ఎంఆర్ఐ రిపోర్ట్ ద్వారా డాక్టర్స్కి అర్థమవుతుంది ఎగ్జాక్ట్గా లోపల ఇబ్బంది అనేది ఎక్కువగా ఉందా, మామూలుగా ఉందా. ఈ ఏజ్కి ఈ ప్రాబ్లం నార్మల్ కాదు. సో డెఫినెట్గా మీరు కొంచెం సీరియస్గా తీసుకొని దీనికి కాల్షియం, విటమిన్ D3 అనేది ప్రెసెంట్గా మీరు స్టార్ట్ చేయండి. దీంతోపాటు నేను చెప్పినట్లు మీరు ఎక్సర్సైజ్ డెఫినెట్గా చేయాల్సింది. జంపింగ్ కానీ ఎక్కువగా జర్క్ వచ్చే ఎక్సర్సైజెస్ అనేది చేయొద్దు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు. దీంతోపాటు మీరు ఎక్కువగా స్టాండింగ్ ఉన్నారు, మీ డాక్టర్కి లేకపోతే ఫిజియోథెరపీకి మీకు చెప్తారు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎక్కువ స్టాండింగ్ ఉన్నప్పుడు బ్యాక్ సపోర్ట్ ఒక బెల్ట్ అనేది ఉంటుంది. ఆ బ్యాక్కి సపోర్ట్ చేయడానికి ఒక బెల్ట్ అవసరమా కాదా మీరు ఒక్కసారి ఎంఆర్ఐ చేయించుకున్న తర్వాత అది అర్థమవుతుంది. సో డెఫినెట్గా మీరు కన్సల్ట్ అవ్వాల్సింది. దీనికి రిగార్డింగ్ ఏదైతే కంప్లీట్ కోర్స్ ఉంటుందో అది మీరు వాడాల్సింది. మీకు ఎక్కువ టైం నుంచి ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ టైంలో ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతున్నది. ఓకే, మెయిన్గా అంటే వెరికోస్ వెయిన్స్ ఎసిమ్టమాటిక్ ఉంటుంది చాలా మందిలో. అంటే ఏజ్ వచ్చే వరకు కొంతమంది తెలియదు అసలు ఫామ్ హౌస్లో మెయిన్గా. అలా ఎసిమ్టమాటిక్ ఉన్నప్పుడు, సిమ్టమ్స్ తెలియనప్పుడు నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయా అసలు? ఎస్, సో జనరల్గా వెరికోస్ వెయిన్స్లో సిమ్టమ్స్ లేని వాళ్ళకి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఒక 20% మాత్రమే ఉంటుంది. ఈ కాంప్లికేషన్స్ అనేది ఓన్లీ ఎక్కువ ఏజ్ అయిన తర్వాత డయాబెటిక్ పేషెంట్స్ ఎవరికైతే డయాబెటీస్ అనేది కంట్రోల్లో లేదు వాళ్ళకి మాత్రమే ఉంటుంది. దీంతోపాటు ఒకటి డీప్ వెయిన్ థ్రోంబోసిస్ అనేది ఉంటుంది. ఈ ప్రాబ్లం ఒక 5-10% కేసెస్లో మాత్రమే ఉంటున్నది. ఓకే, మెయిన్గా అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఏ విధంగా చేసుకోవాలంటారు వెరికోస్ వెయిన్స్ రాకుండా ఉండాలి? ఎస్, జనరల్గా వెరికోస్ వెయిన్స్లో ఎక్కువగా స్టాండింగ్ ఉన్న వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, ఎక్కువ నిలబడడం. అలాంటి వాళ్ళు డెఫినెట్గా స్టాండింగ్ అనేది ఎక్కువగా అవాయిడ్ చేయాలి. అంటే ఎక్కువసేపు నిలబడడం అనేది అవాయిడ్ చేయాలి. దీంతోపాటు నేను చెప్పినట్లు కాల్షియం అండ్ విటమిన్ D3 ఫుడ్స్ అనేది డెఫినెట్గా తీసుకోవాలి. రిస్క్ ఉన్న వాళ్ళకి రిస్క్ ఉన్నదని మీకు ఎట్లా తెలుస్తున్నది? మీ డాప్లర్ స్టడీ చేయించుకున్నారు, దాంట్లో వెరికోస్ వెయిన్స్ ఎంత ఉంది మీ డాక్టర్ అనేది చెప్తారు. చాలామంది పేషెంట్స్కి ఆపరేషన్ అనేది అవసరం ఉంటుంది. వాళ్ళు ఫ్యూచర్లా కూడా వాళ్ళకి రిస్క్లో ఆల్వేస్ ఉంటారు. సో వాళ్ళు ఇయర్లీ వన్స్ అంటే 1 yearలో ఒకసారి డెఫినెట్గా డాప్లర్ స్టడీ అనేది చేయించుకోవాలి. డాప్లర్ స్టడీ ఎగ్జాక్ట్గా నార్మల్ ఉన్నదా లేదా, ప్రీవియస్ డాప్లర్ స్టడీతో పోల్చుకుంటే అది ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది, ఎంత ఇంప్రూవ్మెంట్ లేదు, అది ఎవ్రీ ఇయర్ కంపేర్ చేసుకోవాలి. దీంతో పాటు వాళ్ళకి ఎలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేకపోతే డయాబెటీస్ ఉన్నదంటే డెఫినెట్గా వాళ్ళు రిస్క్లో ఉంటారు. కాబట్టి వాళ్ళు కంపల్సరీ ఎవ్రీ ఇయర్ డాక్టర్ దగ్గర వెళ్ళి ఇది కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి అండ్ దీనికి చెకప్స్ అనేది చేస్తూ ఉండాలి. ఇది ఒకటి మేజర్గా కాంప్లికేషన్ ఉంటుంది. లాస్ట్ వచ్చేసి వెరికోస్ అల్సర్. ఒక 10% కేసెస్లో డయాబెటీస్ ఎక్కువగా ఉన్నది, ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి ఈ వెరికోస్ అల్సర్ ఉండే ప్రాబ్లం అనేది వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటున్నది. సో మేజర్గా డీప్ వెయిన్ థ్రోంబోసిస్ అండ్ ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ ఎక్కువగా ఉన్నది అంటే వెరికోస్ అల్సర్ ఉండే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఓకే అండి, మెయిన్గా ఇంతకుముందు మీరు మాట్లాడుతూ విటమిన్ D ఉండటం వల్ల లేకుండా ఉండటం వల్ల కూడా వెరికోస్ వెయిన్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నారు. అసలు ఎందుకంటే విటమిన్ D తక్కువగా ఉంటే వెరికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం ఉందా, రూట్ కాజ్ తప్పించి? ఎస్, సో జనరల్గా కాల్షియం అండ్ విటమిన్ D3 మన వెరికోస్ వెయిన్స్లో జనరల్గా అసలు అది అందుకు అవుతుందంటే వాల్స్ డిఫెక్ట్ ఉండడం. వెయిన్స్ లోపల ఏదైతే వాల్స్ ఉన్నాయో అది డ్యామేజ్ అయినాయి. ఆ వాల్స్ అనేది సాఫ్ట్ టిష్యూ స్ట్రక్చర్స్ అనేది ఉంటాయి. దానికి సరిగ్గా ప్రోటీన్, విటమిన్ D
అండ్ కాల్షియం సరిగ్గా ఉంటే మాత్రమే ఆ వాల్వ్స్ అనేది సరిగ్గా ఉంటాయి. అంటే ఆ వాల్వ్స్ చాలా చిన్నగా ఉంటాయి, దానికి డ్యామేజ్ జరగడం అనేది చాలా ఈజీ ఉంటుంది. ఎవరికైతే విటమిన్ డి, కాల్షియం లేకపోతే ప్రోటీన్ అనేది తక్కువగా ఉన్నదంటే డెఫినెట్గా ఈ వాల్వ్స్ అనేది ఫాస్ట్గా డ్యామేజ్ అవుతాయి. సో డెఫినెట్గా వెరికోస్ వెయిన్స్ రావద్దు అంటే ఇవన్నీ కూడా ప్రోటీన్స్, విటమిన్ D3, కాల్షియం అనేది సరిగ్గా మన ఆహారంలో ఉంటే ఆ వెయిన్స్ లోపల ఉన్న వాల్వ్స్ ఏదైతే ఉన్నాయో అది ఇంటాక్ట్ ఉంటాయి. అబ్నార్మల్ అనేది ఎప్పుడు కూడా కాదు. వేర్ అండ్ టైర్ అంటే ఎక్కువగా పని ఉన్నా కూడా మీకు ఆ వాల్వ్స్ అనేది డ్యామేజ్ అవ్వదు. ఓకే అండి, వెరికోస్ వెయిన్స్ గురించి చాలా డీటెయిల్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదే వాళ్ళ డాక్టర్స్ టైం.